అవుతుందా లేదా అది ఎవరు చెప్పాలి? కన్సల్ట్ క్లర్క్ 150 చెప్పొచ్చు, ఇంకోటి చెప్పొచ్చు. కానీ హెడ్లార్కనే ఒక ఆయన ఉంటాడు. ఆయన దాన్ని సరి చేయాలి. ఏమంటే ఈ సెక్షన్ దీన్ని పెడితే డిఫెన్స్కి ఆగదు, ఇది డిఫెన్స్లో వీగిపోతుంది, ఇది పద్ధతి కాదు. అతను ఒక ఛార్జ్ షీట్ ఇచ్చేసేసి ఒక సెన్సూర్ ఇచ్చేస్తే పోతుందని అంటారు. ఇంక్రిమెంట్లు డిఫర్ చేసే పరిస్థితి, డ్యామేజీల మీద, ఇది రాంగ్ గైడ్లైన్స్. ఈ హెడ్లార్ గారి పరిస్థితి ఏంటి? మొన్న తెలిసింది నాకు వారి పరిస్థితి. మా కాపోడే అంటే కులగతితో నేను మాట్లాడలేదు, మాకు దూరపు బంధువే. అసలుకి మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. కాకపోతే మా నాన్నగారు వదిలిపెట్టినటువంటి స్టేట్ ఐన్స్టిట్యూసి వైస్ ప్రెసిడెంట్ని ఈ రేపు కొద్ది రోజుల్లో ఏలూరులో ఈ రాష్ట్రం యొక్క 50 సంవత్సరాల ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సిల్వర్ జూబ్లీ జరుగుతుంది. ఆ సదస్సులో మా గోల్డెన్ జూబ్లీ, అందులో మా అమ్మగారికి సన్మానం చేస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర కమిటీ వారు నన్ను ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుని కాగితం కూడా పంపించారు. ఇక 6 మాసాల్లో మనం ఏదైనా పనిచేస్తే మా నాన్నగారు ప్లేస్ ఇస్తా అన్నారు. ఏది ఇచ్చినా ఎక్కడున్నా, ఐఎన్టీసీలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా ఏపీఎస్ఆర్టీసీ సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ని నేను వదిలిపెట్టనని, అలాగే ఏ 4 కార్మిక సంఘాలు అయితే ఉన్నాయో ఆ 4 కార్మిక సంఘాలు క్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని సదా నేను కాంక్షిస్తుంటానని. ఇవాళ నేను మనసాక్షిగా నాభి నుంచి చెప్పాలంటే ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, ఐఎన్టీసీ ఉంది, టీఎంఎస్ ఉంది, స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్ ఉంది. ఐఎన్టీసీకి చాలామంది సభ్యులు ఉన్నారు, ఎంప్లాయీస్ యూనియన్కి దండిగానే జనం ఉన్నారు, అలాగే టీఎంఎస్ కూడా ఉన్నారు. నేను వచ్చినప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే మాదిరిగా ఉండేవాడు ఎస్డబ్ల్యూఎఫ్. నిజంగా వాళ్ళ యొక్క టీమ్ స్పిరిటు, వాళ్ళలో 10 మందిలో ఉన్న యూనిటీ తజ్మా ట్రేడ్ యూనియన్లో ఎందుకు ఉండట్లేదో నాకు అర్థం కావట్లా. వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు యూనిట్గా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఈ ట్రేడ్ యూనియన్లు ఐకమత్యంగా కాకుండా ఆ బజారులో ఎవరో మాట్లాడుకునేలాగా మాట్లాడుకున్నారు. అది మీకు మాకు మంచిది కాదు. మనం మాట్లాడుకునే మాటలని వక్రీకరించి మోసే ఈ కబ్గిరి అంటాం. హైదరాబాద్లో పనిచేసినప్పుడు కబ్గిరి అంటే పెద్ద తెడ్డు. ఏం తెడ్డు? పలావులో చెప్తారు తెడ్డు. ఆ తెడ్లు కొన్ని ఉంటాయి, ఆ తెడ్లు తీసుకెళ్ళి అక్కడికి వక్రీకరించి చెప్తారు. దానివల్ల మొత్తం ఎంటైర్ ట్రేడ్ యూనియన్లో ఎంతవరైతే మెంబర్షిప్ ఉన్నారో, ఎంతమంది లీడర్షిప్ ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా మేనేజ్మెంట్ చెడుగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి సమాచారం మా ఇన్ఛార్జి గారు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపో మేనేజర్లు చెప్పడం జరిగింది. కనుక అటువంటిది రాకుండా చూసుకోమని మిమ్మల్ని కోరుతూ, నేను ఎప్పుడైనా గ్యారేజ్లోకి వచ్చినా అభ్యంతరం పెట్టొద్దని మా సెక్యూరిటీ వారిని, గ్యారేజీ కార్మికులు బయటకు పంపమొద్దని వాళ్ళు, ఎప్పుడన్నా నేను నా భార్య వృద్ధాప్యంలో బస్సు ఎక్కడానికి వస్తే సీటు లేదనకుండా డ్రైవర్ ఆఫ్ చేసి కండక్టర్ నాకు టికెట్ కొట్టి తీసుకెళ్ళమని మీ అందరి అభిమానాన్ని సదా ఇలాగ చూపమని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. సన్మాన గ్రహీత వారి సందేశాన్ని చాలా విపులంగా మనకు వినిపించినందుకు సంతోషిస్తున్నాను. ముఖ్య అతిథి శ్రీ ఏఎంఎఫ్ గారు వారి సందేశాన్ని మనకు వినిపిస్తారు. సభాధ్యక్షులు, వేదిక అలంకరించిన నాయకుడు ఎప్పుడు ఆయన యూనిఫామ్లో చూడలేదు. కాకపోతే ఆయన గురించి తెలిసింది ఏంటంటే ఆయన ఒక నాయకుడు అని చెప్పేసి నాకు తెలిసింది. ఈ రోజున ఆయన ఒక మంచి వక్త అని కూడా ఈరోజు నాకు తెలిసింది. ఇప్పుడు ఇంకా నేనే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడంటే కూడా నాకు కొద్దిగా స్టేజ్ ఫియర్ కూడా ఉన్నది. ఆయనకి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మిగతా రోజులు కూడా ఆయన గడపాలని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చిన్న మాట ఉంది, చెప్తాను, పర్మిషన్. నేను మా మనవరాలకి కార్యక్రమం చేశాను, నాకు తోచిన విధంలో పార్టీ ఇచ్చాను. ఆ రోజున అందరూ వచ్చారు. ఈరోజు కూడా యథార్థంగా ఈ రాత్రికి మా ఇంటి దగ్గర మొత్తం ట్రాఫిక్ అండ్ గ్యారేజ్ స్టాఫ్ అందరికీ కూడా ఒక 10-15 వేల రూపాయలు ఖర్చు అయినప్పుడు కూడా
చక్కని డిన్నరు ఆఖరి రోజు సందర్భంలో ఇద్దారని చెప్పేసి అనుకున్నాను. కొంతమంది మిత్రులకి పెద్దలకు కూడా చెప్పడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం నా భార్యకి హై బీపీ బాగా మ్యాక్సిమం వెళ్ళిపోయి ఈ నరాలు బాగా ఉబ్బిపోయి ఆ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడటం వలన అందులో ముఖ్యంగా అది ముఖ్యం భాగం ఒకటి. రెండో భాగం రేపు 1వ తారీఖు నాకు జీతం ఉండదు. మన వాళ్ళందరి దగ్గర పావలాబేడ అడుక్కోవాలి. వచ్చిన బంధువులు నా ఇంటి దగ్గర రాత్రి నిలవుండిపోయి రేపు కూడా వాళ్ళు ఉండే పరిస్థితి ఏర్పడితే నేను ఇక్కడ ఏదో కార్యక్రమంలో ఉంటే ఆ వచ్చిన బంధువులు సరిగ్గా చూడలేకపోతే అంత దూరం నుంచి వచ్చాం, మాకు సరైనటువంటి మర్యాద చేయలేరని చెప్పేసి వాళ్ళు మానసికంగా నా గురించి మరో రకంగా ఊహించుకునే అవకాశం కలుగుద్దనే భావంతో బహు కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమం ముగిసింది. ఇవాళ రేపు ఐఎన్టీసీలో వైస్ ప్రెసిడెంట్గా పదవీ స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఈ రెండింటిని మిళితం చేసుకుని బహు కొద్ది రోజుల్లో చక్కటి విందు అకాంబినేషన్ బాగా సరిపోదు అనుకుంటే ఇంటి దగ్గర లేకపోతే మన రోటరీ క్లబ్లో అరేంజ్ చేస్తాను. ఆ రోజున ఆహ్వాన పత్రికలు కూడా వ్యక్తులుగా, యూనియన్ నాయకులుగా, సహ ఉద్యోగస్తులుగా అందరికి ఇస్తాను. ఉద్యోగ విధులకు భంగం కాకుండా ఉన్నంత వరకు తప్పనిసరిగా మా కుటుంబ సభ్యుల తరపున ఇచ్చే ఆ చిన్న విందుకు కూడా మీరందరూ హాజరు కాబడి ఈ రోజున ఏఎంఎఫ్ గారు సెలవిచ్చారు ఆఖరణలో ఆరోగ్యాలతో చాలు, అష్టైశ్వర్యాలు అక్కర్లా. ఎందుకంటే భావాలతో రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులకు చూపించి మెప్పించగలవాడే నటుడు. మాకు నేర్పింది అమ్మ 2 పదాలు, అమ్మ 2 పదాలు. అమ్మా 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 నవరసాలు. ప్రతి పదానికి భావ ప్రకటన ఉంటుంది. అది నేర్చుకున్నవాడు నటుడు. ఆ నటులు నటించినంతకాలం నాటక కళ సజీవంగానుంది. ఇవాళ ఒక పరిషత్తులో పోటీకి వెళ్ళి చిన్న కప్పట్టుకుంటే ఆ డైరెక్టరు, ఆ డైరెక్టర్కి లేడీ ఆర్టిస్ట్కి లింకు, ఆర్గనైజర్కి లేడీ ఆర్టిస్టులు కనుక కళ మీద అభిమానం పోయి నాటకాలను మానేసి ఈ టీవీలు సినిమాలు చూడటానికి కనుక మేము కూడా మరుగులు పడు. అయితే మేము రిజైన్ చేయలే. అటువంటి కళాకారుల సాన్నిహిత్యం మాకు లభించినప్పుడు మేము నటిస్తాం, కానీ లేనప్పుడు అవసరం. కనుక నేను ముగించే ముందు కాలాతీతమైంది. నేను ఇచ్చే ఆ విందుకు మాత్రం మీరందరూ వచ్చి ఆ రోజు కూడా నన్ను ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నాను. వాడు పోస్ట్ పోన్ చేయడానికన్నా కారణాలు మీకు సవివరంగా వినవించుకుంటాను. సకల కళాకోవిదుడు స్వీయ చరిత్రను మనకు విశదీకరించారు. ఆ నటనను కూడా మనకి హావభావాలతో చూపించారు. అయితే ఈయన నాయకత్వం వహించేటప్పుడు నటించొద్దని నేను మరీ కోరుకుంటున్నా. నటుడు ఎప్పుడు కూడా నాయకుడు కాలేడు, కాబోడు, కాకూడదు. నా వ్యక్తిగత విషయం అభిప్రాయం మాత్రం నేను తెలియజేస్తున్నానండి. దయచేసి మా గ్యారేజ్ సెక్రటరీ అయిన దాని గారు వచ్చి కేవీఎన్ స్మృతి గారిని పుష్పాల గురించి చేయవలసిన కోరుతున్నాను. నేను గ్యారేజ్ తరపున గిఫ్ట్ సరే. దయచేసి దండ తీయట్లేదు. ఎందుకు చేస్తున్నానంటే నరసాపురంలో ఎన్ఎంఈ లేదు, ఐఎన్టీసీ ఎంప్లాయీస్ నేను. అప్పుడు ఐఎన్టీసీ బాగా తక్కువ, ఎంప్లాయీస్ ఎక్కువ. ఆయనండి. అప్పుడు నేను పీయూసీ ఫెయిల్ అయ్యి అదే కొద్ది సబ్జెక్టులు పోయినాయి. నాది సోడా కొట్టు వ్యాపారం చేసుకుంటున్నాను. అయితే మా గ్యాంగ్ ఎక్కువ ఉండేది. మాకు 20 మంది కుర్రోళ్ళం ఉండేవాళ్ళం, అంత మంది యాక్టివ్ ఉండేవాళ్ళం. ఆయన మాటలు సుత్తలు సెక్యూరిటీ గార్డ్ అంటే నమ్మడం. ఆయన చేసే గార్డు ఉద్యోగం కానీ చాలా పవర్ఫుల్గా అక్కడ యాక్ట్ చేసేవాడు నరసాపురంలో. తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాకినాడ వెళ్ళిపోయాడు. నరసాపురం 73 చేసాను, 73 అనుకుంటాను. తర్వాత 75, 76 కాకినాడ. అక్కడ కూడా నేను కాకినాడలో మా తమ్ముడు గ్యారేజ్లో పనిచేసేవాడు క్లీనర్గా. చూడటానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన తైలడియాను. ఇంకా అసలు కాకినాడలో ఇంకా చెప్పట్లేదు అన్నమాట. ఇంకంతా ఈయన
మొత్తం ఓడించేది అన్నమాట కాకినాడలో. ఇంకా ఆయనకి ఎదురు లేదు అక్కడ. ఆ టైంలో తెప్పలంటే మనకు కావాల్సిన ఏదైనా లోపల కావాలంటే నాకు పెయింట్ డబ్బా కావాలా పట్టిబా నాకు ఒకలేరు అనే అన్నమాట అంత ఇదిగా ఇచ్చేసేవాడు. అప్పుడు ఆయన మా ఇద్దరికి పరిచయం అయితే మా ఇద్దరికి ఆయన ఇంటి పేరు శివన్మూర్తి, మా ఇంటి పేరు శివన్మూర్తి. ఈ అవినాభావ సంబంధాలు చెడు అలవాట్లు ఏర్పడే మా ఇద్దరిని. మంచి అలవాట్లు ఏమో కానీ చెడు మాత్రం బాగా వచ్చినాయి లిటిగేషన్లో. అది పోవాలి మాకు చెప్తాం కదా, అది పోవాలి సాధారణంగా. అది రాకూడదు వస్తే పోలేదు. సరే ఇలా మూర్తి గారు మేము కూడా ఇక్కడ 90లో దెబ్బలాడంటే కొట్టుకోలేదు, తిట్టుకోలేదు. అయితే ఇద్దరం గట్టి అనుకునేది, ఇద్దరం అలాగా ఉద్యోగం చేసుకుంటున్నాం. ఇవాళ మన మూర్తి గారు ఆయన సర్వీస్ పూర్తి చేసి సుఖంగా వారు గృహానికి వెళ్తున్నారు. చాలా సంతోషం. సంవత్సరాలు ఆర్టీసీ ఆయన చేసింది సర్వీస్. మొత్తం ఆయన మన రాష్ట్రంలో చేసిన డిపోలు, పనిచేసిన డిపోలు 36. ఆయన సర్వీస్ 34. దాన్ని బట్టి ఆయన చరిత్ర తెలిసి డిపోలు మొత్తం మీద ఈ 34 సంవత్సరాల్లో ఆయన సుమారు 10 సార్లు రెస్ట్ తీసినాడు. 10 సార్లు రెస్ట్ తీసినారన్నమాట. అంటే దాన్ని సస్పెండ్ అనుకుని చెప్తున్నారు, రెస్ట్ తీసినారు. 10 సార్లు కూడా ఆయన ఎప్పుడు రిమూవ్ అవ్వలేదు. సస్పెండ్ అవ్వడం కానీ రిమూవ్ అంటే ఆయనకు తెలియదు. అది చాలా గొప్పతనం అసలు. ఎవడైనా కార్పొరేషన్లో ఒకసారి 2 సార్లే కానీ 3 సార్లు సస్పెండ్ అవ్వడం అసలు ఉద్యోగం చేయడం సాధారణ ఆర్టీసీలో. అటువంటిది 10 సార్లు సస్పెండ్ అయినా ఆయన రిమూవ్ అవ్వకుండా ఆర్టీసీ కొనసాడంటే ఇది చాలా గ్రేట్ అనమాట. ఇది దాన్ని చాలా మనం గర్వించవలసి వచ్చినాం. ఇంకోటి అంటే ఆయన నిర్మూలన ఉంది. ఆయన సస్పెండ్ అవ్వడానికి కారణం దొంగతనం చేయలేదు ఇప్పుడు ఆర్టీసీలో. ఎప్పుడు మాట పడ్డావు, అది డిఎం అయినా, అది అడ్గార్డ్ అయినా, గార్డ్ అయినా, ఎస్ఐ అయినా ఎవరైనా సరే మాట అంటే పడ్డావు కొంచెం బీపీ వస్తే పట్టణంలో లెంప పడతాడు. అదే ఆయన పంపించింది. అది పంపించలేదు ఒక విధంగా అది ఇచ్చేమంటే అదే మనం ఎవడైనా తన స్వార్థం కోసం తను ఏం తప్పు చేస్తే అది బ్యాడ్. ఆయన ఇప్పుడు తన స్వార్థం కోసం ఏం చేయలేదు. తనే కాదు తన బ్రాంచ్లో ఎవరినైనా ఇంకో వ్యక్తి అవమానపరిస్తే ఆయన భరించలేక అటాక్ ఇచ్చేవాడు. ఆ అటాక్ ఇవ్వడం ఆయన నష్టపోయాడు. లేకపోతే ఆయన ఇవాళ రిటైర్ అయ్యేందుకు కనీసం ₹1,00,000 ఫైన్ రావాలి గ్రాట్యుటీ. సుమారు 60,000 ఇస్తుంది అనుకుంటాను నా ఉద్దేశంలో. అందుకని గజాలు 500 గజాలు, పండని పొలం 5 ఎకరాలు చాలు. అదే ఇది మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి చెప్పుకోవడానికి అక్కడ ఎక్కువ ఇచ్చినండి. చెప్పకపోతే మన ప్రమాదం. అది బాగుందమ్మా. బాంబని కాదండి, ఇప్పటికే పెయింట్ డబ్బా కావాలంటే పట్టుకుపోవాలి. ఈడే అక్కడికి వెళ్ళి చెప్తే అదే పైగా వాళ్ళిద్దరే చెప్పారు. ఈ కవర్ ఓపెన్ బాగుంటుంది. కోటేశ్వరరావు దగ్గర ఆ వయసులో ఆయనకి కానీ నా ఇంట్లో పూజలు లేకుండా నేను చాలా మంచోడు అయిపోయాను అనుకుంటున్నా బాయ్ ఆవిడ. అమ్మ చూడండి, నా చెప్పలు చూడండి. ఇప్పుడు ఇంటికి అలా కళ్ళు చూడు టెక్నికల్ నా బతికి నిందించకుండా గౌరవించకుండా తృప్తిపడి వారి జీవితం సుఖప్రదంగా గడపాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. డిపో ఎంయూ సెక్రటరీ శ్రీ విష్ణుమోహన్ గారు మోహన్ గారిని పుష్పమాలను గుర్తు చేయాల్సిందిగా కోరుతున్నా. దండపోటు 18 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాకపోతే ఆయన వ్యక్తిగత జీవితం కూడా నాకు పెద్దగా తెలియదు. ఆయన్ని చూసింది సెక్యూరిటీ గార్డుగా మాత్రమే. ఇక్కడ మిగతా వాళ్ళు చెప్పారు
7 సార్లు రెస్ట్ తీసుకున్నా చివరికి రిటైర్ అవుతున్నారు కాబట్టి చాలా ఆనందించాల్సిన విషయం అని మూర్తి గారు చెప్పారు. అది కూడా మనం నిక్కచ్చిగా ఒప్పుకో తీరాల్సిందే. స్పీడ్ బ్రేకర్లు ఉండొచ్చు, కానీ ప్రమాదాలకు చోటు ఇవ్వద్దని వారికి మనవి చేస్తున్నా. 7 సార్లు రెస్ట్ తీసుకున్నారంటే మూర్తి గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నిరంతరం మాకు అందివ్వాలని కోరుతూ, వారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ ఇవ్వాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సన్మానించవలసిగా కోరుతున్నాను. సన్మానంతో పాటు మంచి కిరీటం పెట్టి ఆయన్ని అభినందిస్తున్నాం. కూడా ఇస్తున్నాను. కానీ యూనిట్ ఆఫీసర్ గారు మనకు అందుబాటులో లేకుండా వేరే ఆన్ డ్యూటీ మీద చింతలపూడి వెళ్ళడం అనేది జరిగింది అనేది తెలిసింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు యూనిట్ ఆఫీసర్ కంపల్సరీగా ఉండాలని కోరుకుంటూ, దీనికి మనం అందరం కూడా అవసరమైతే యూనియన్ లీడర్లు అందరం కూడా కలిసి యూనిట్ ఆఫీసర్కి ముందుగా మనం తెలియజేస్తే బాగుంటుంది అనేది నా మనవి. అట్లాగే మరలా చూస్తే చాలా మార్పు కనిపించింది. నేను చాలా సంతోషించాను. ఆ విధంగా మూర్తి గారి తన యొక్క జీవితాన్ని ఆ విధంగా మార్చుకున్నందుకు భవిష్యత్తులో కూడా మనం అందరం మా ఫెడరేషన్ తరపున ఇచ్చిన దానికి తృప్తి మనస్ఫూర్తిగా సంతోషంగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ బ్రాంచ్కి అభినందనలు తెలియజేస్తూ, మా స్టాఫ్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అందరి సెలవులు తీసుకుంటున్నాను. ఉన్నారు టిఎంఎస్ గారు అనివార్య కారణాల వల్ల మన మధ్య ఇప్పటి ఈ సందర్భంగా లేకపోవడం మన దురదృష్టకరం. వారి లేని కారణం చేత శ్రీ ఏఎంఎఫ్ గారితో ఈ చెక్కుని మూర్తి గారికి అందజేయవలసిందిగా అమౌంట్ గ్రాట్యుటీ 55,000, ప్రావిడెంట్ ఫండ్ 73,000. ఎస్బిటి ట్రాన్సిట్ డిలే వలన అతి తొందరలోనే అందజేస్తారు. ప్రస్తుతానికి సుమారుగా 1,30,000 ఏఎంఎఫ్ గారు వారికి మూర్తి గారికి అందజేస్తారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. రిటైర్ అయిన రోజునే మూర్తి గారి చెక్ అందింది. ఆ చెక్కు 1,30,000 అది 10 పెరుగుతూ పెరగాలని చెప్పి ఆశిస్తూ మా కోటేశ్వరరావు 30 ఏం చేయాలి మా కోటేశ్వరరావు అట్లాగా చూడండి సార్. లూజ్ అయింది. దాంట్లో కూడా పట్టుకుని ఇప్పుడు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎం పుల్లారావు గారు చామంతులు తెచ్చారు. ఒక్కరైనా సమాధానం తెచ్చుంటే మరి ఇంటికి లేక ఈ పక్కన ఆ పక్కన అమ్మాయిసుకుంటే డబ్బులు వచ్చి అది కూడా కొద్దిగా ఇచ్చు. తదుపరి మా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ GNVTN రావు ఇలాగ ఒకటి జీవయ్యేవాడు పెద్ద కేడిగడి చెప్పారన్నమాట. నెంబర్ 1.
ఏరా దండలు ఇక్కడ పెట్టేవాడిని ఈ 50 మంది వేస్తారు. అప్పుడు మరి గోల్డ్ మెడల్ అమ్ముకున్నాం కదా, అమ్ముది అనుకున్నాం దండలేసి కూడా కాకపోయినా యూనియన్ నాయకులకు తోటి సోదరులారా, ఈ రోజున మూర్తి గారికి మనం సన్మానం చేస్తున్నాం, ఆ విషయం అందరూ తెలుసు. అయితే మూర్తి గారు 1976లో అంటే 75లో సిక్కిడిగాడ జాయిన్ అయ్యాను. 76లో తిరుపతి నుంచి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయ్యా. అదే టైంలో మూర్తి గారు కాకినాడ డిపో హెడ్ గార్డ్గా ఉన్నారు. అప్పుడు మూర్తి గారు